రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. 2 Corinthians chapter number 4 verse number 13. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. కాగా విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మాతో కూడా తమ ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఆమేన్, ఆమేన్. ఆ స్క్రిప్చర్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అందరూ కూడా ఇలా మాట్లాడలేదు. పౌలు మాట్లాడినట్టు బైబిల్లో మేము విశ్వసించితిమి గనుక మాట్లాడితిమి అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఆమేన్. హౌ టు చేంజ్ అవర్ పాస్ట్, హౌ టు చేంజ్ అవర్ ప్రెజెంట్ అండ్ హౌ టు చేంజ్ అవర్ ఫ్యూచర్. Today the sermon title is about past, present and future. వర్తమాన భూత భవిష్యత్ కాలముల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. Today we're going to discuss about the past అంటే గతం, present అంటే ఇప్పుడు, future అంటే నెక్స్ట్ కమింగ్. సో ఒక మనిషికి ఎప్పుడు కూడా ఆతృత కలిగి మనిషి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాడు. ఎవరి జీవితంలోనైనా గతము లేకుండా ఎవరికి ఉండదు. ఒక పుట్టిన బిడ్డకు కూడా ఒక గతం ఉంటుంది. ఏంటి ఆ గతం తెలుసా? 9 నెలలు వాడు తల్లి గర్భములో ఉన్నాడు. ఫర్ ఎవ్రీ వన్ దేర్ విల్ బి ఎ పాస్ట్. For everyone there will be a present. For everyone there will be a future. So how is our past today and how is our present today? How is our future tomorrow? మన గతం ఎలా ఉంది, మన ప్రెజెంట్ మనం ఇప్పుడున్న కండిషన్ మనకు ఎలా ఉంది, మూడవది మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, and how to design all these things. వీటిని ఎలా మనము కేంద్రీకరించాలి, ఎలా వీటిని మనము కంట్రోల్లోకి తీసుకోవాలి, వీటిని ఎవరు డిజైన్ చేస్తారు? మన పాస్ట్ ఒకప్పుడు అది మన ఫ్యూచరే. ఈరోజు అది అయిపోయింది కాబట్టి దాన్ని ఏమంటాం మనం? పాస్ట్ అంటున్నాం. ఈరోజు ప్రెజెంట్, ఒకప్పుడు అది పాస్టే, అయిపోయింది. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ మూడింటిని ఎలా మనము అలైన్మెంట్ చేసుకోవాలి, అండ్ హౌ టు డిజైన్ అవర్ లైఫ్ స్టైల్, అండ్ హౌ టు డిజైన్ అవర్ ఫ్యామిలీ, అండ్ హౌ టు డిజైన్ మై సెల్ఫ్ పర్సనాలిటీ. నా వ్యక్తిగత జీవితాన్ని నేను ఎలా డిజైన్ చేసుకోవాలి అని మనం ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఏం జాబ్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది కదా, ఏం తింటే బాగుంటుంది, ఏం వేసుకుంటే బాగుంటుందని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. సో మేబీ టుడే వీఆర్ హ్యావింగ్ సమ్ బిటర్ పాస్ట్. ఒక చేదు గతాన్ని మనము కలిగి ఉండొచ్చు. బట్ ఈరోజు మనం ఒక ప్రెజెంట్ని కలిగి ఉంటున్నాం. ఆ ప్రెజెంట్ని బట్టి మనం ఫ్యూచర్ని మనం డిసైడ్ చేసుకోవాలి. పాస్ట్లానే మన ప్రెజెంట్ ఉందా, మన ప్రెజెంట్లానే మన ఫ్యూచర్ ఉండబోతుందా? అయితే మనం చాలా డేంజర్లో ఉన్నాం. ఈజ్ యువర్ పాస్ట్ సేమ్ లైక్ యువర్ ప్రెజెంట్?
నువ్వు ఇప్పుడు ఏ కండిషన్లో ఉన్నావో పాస్ట్లో అదే కండిషన్లోనే ఉన్నావా? యువర్ ఇన్ డేంజర్. నువ్వు ప్రజెంట్లో ఏ కండిషన్లో ఉన్నావో ఫ్యూచర్లో కూడా అదే కండిషన్లో ఉండబోతున్నావా? దట్ మీన్స్ యువర్ ఇన్ డేంజర్. పాస్ట్లో నీకు ఏ జీతం ఉందో ఇప్పుడు అదే జీతమా? చాలా వేదన. అప్పుడేమైతే తెలుసా, మన ఫ్యూచర్లో కూడా ఇదే జీతం అని మనము అనుకుంటూ ఉంటాం. సో దాట్స్ హౌ వి అనలైజ్ అవర్ లైఫ్. అలా మన జీవితాన్ని మనం ఏం చేసుకుంటాం తెలుసా? లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాం, మనల్ని మనం డిగ్రేడ్ చేసుకుంటాం, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకుంటాం, మనల్ని మనం శోధించుకుంటాం, మనల్ని మనము చంపేసుకుంటాం. కొన్నిసార్లు వి పోక్ అవర్ సెల్ఫ్స్, వి కిల్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం ద్వేషించుకుంటూ ఉంటాం, మనల్ని మనము హేట్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకు నాకే ఇలా అవుతుంది, వై ఓన్లీ ఫర్ మీ అని చాలాసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ దేవుడిని ప్రశ్నిస్తూ ఉంటాం. సో మన పాస్ట్ ఎలా ఉంది, మన పాస్ట్ మనం ఇప్పుడు చేంజ్ చేయలేం. మన ప్రజెంట్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక్కసారి మనం ఇప్పుడు ఈ దేవుని సన్నిధిలో మనం కూర్చొని ఆలోచించగలిగితే కొంతసేపు భయం వేస్తుంది. వాక్యం వినిన తర్వాత మార్చుకోగలమని ధైర్యం వచ్చేస్తుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎస్, లెట్స్ గో టు 1 తిమోతి. మొదటి తిమోతి రాసిన పత్రిక 1 తిమోతి 1 verse number 12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు వావ్ నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చాలుమా. Let us know about Paul, how he is his past. ఒక్కసారి చూద్దాం పౌలు యొక్క గతం ఎలా ఉందో. మళ్ళీ చదవండి. పూర్వము దూషకుడను. ఎవరైనా Look at the Paul's lifestyle and let us see his past. ఆయన గతాన్ని చూద్దాం ఒకసారి. పూర్వము దూషకుడు అంటే ఎవరు? దూషించేవాడు, ఇంకా హింసించేవాడు, ఇంకా హానికరుడు. And once if you look at the Paul's flashback, let us see in English. మనం ఇంగ్లీష్లో ఒకసారి చూసుకుందాం. 1 Timothy 1 verse number 12. And I thank Christ Jesus our Lord, who hath enabled me, for that he counted me faithful, putting me into ministry. Who was before a blasphemer. Agandi. Who was before a blasphemer. Okay. Blasphemer. And a persecutor. And injurious. But I obtained mercy. Because I did it ignorantly in unbelief. Wow. Amen. Today's topic is amazing, okay? This topic by em telsa? Past, present, future. Amen. Past, present, future. How is your past? And how is your present? And how will be your future? నీ పాస్ట్ మీద నీకు ఒక అవగాహన ఉంది, నీ గతం మీద నీకు ఒక అవగాహన ఉంది, నీ ప్రజెంట్ నువ్వు చూస్తున్నావు కాబట్టి ఒక విజన్ ఉంది నీ ప్రజెంట్ మీద. బట్ నీ ఫ్యూచర్ మీద నీకు అసలు ఫోకస్ లేదు. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ నో హిస్ ఫ్యూచర్. ఆమేన్, ఆమేన్. ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నో హిస్ ఫ్యూచర్. ఆమేన్. సో నీ ఫ్యూచర్ ఏం తెలుసా? బైబిల్లో నుంచి కనిపిస్తుంది. ఆమేన్. ఇఫ్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఫాలో జీసస్, పరిశుద్ధుల జీవితము, నీతిమంతుల జీవితము, ప్రవక్తల జీవితము ముగిసినట్లు నీ జీవితము కూడా ముగుస్తుంది. ఆమేన్, ఆమేన్.
ఆమెన్. వాళ్ళ జీవితము ఎంత మహిమకరంగా ముగిసిందో మన జీవితం కూడా దానికంటే ఎక్కువ రెట్లు మహిమకరంగా ముగిస్తుంది. ఆమెన్, ఆమెన్. ఎంతమందికి మీ పాస్ట్ తెలుసు? అండ్ హౌ మెనీ ఆఫ్ యు నో యువర్ పాస్ట్? అందరికి తెలుసా మీ పాస్ట్? మీ గతం తెలుసా అందరికీ? వావ్. అండ్ హౌ మెనీ ఆఫ్ యు నో యువర్ ప్రజెంట్? ఇప్పుడు వరకు చర్చకు వచ్చేంత వరకు మీ ప్రజెంట్ మీకు తెలుసా? ఎలా ఉంది మన పాస్ట్, ఎలా ఉంది మన ప్రజెంట్, అండ్ ఎలా ఉండబోతుంది మన ఫ్యూచర్? ఇంకొకసారి చూద్దాం. లెట్స్ రీడ్ ఇన్ తెలుగు. పూర్వము దూషకుడను. పూర్వము, నంబర్ 1, పూర్వము. అండ్ వన్స్ లెట్ us look at into the Paul's past. పౌలు యొక్క గతాన్ని చూద్దాం మనం. పూర్వము ఎవరు పౌలు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. చాలు. 3 మేజర్ డిగ్రీస్ టు ద పాల్. నేను అంటాను ఆయనకి మించిన వాళ్ళం మనం. ఆయనకి మించినోడు ఇంకా 3 ఉన్నాయి ఆయనకి డిగ్రీలు. ఆయన ఎవరు? ఫస్ట్ హింసకుడు, దోషకుడు, హానికరుడే. 3 అతను. ఒక్కసారి మనం గతంకి వెళ్తే మనం శాడిస్టులము, తెక్కలోళ్ళం, మెంటలోళ్ళం, ఎర్రోళ్ళం, పిచ్చోళ్ళం, ఇంకా చెప్పండి కోపిస్టులము, తర్వాత సైకోళ్ళము, ఇంకెవరు మనం? పర్లేదు చెప్పండి. మెంటలోళ్ళం, ఇంకా ఎనిమలిక్ నేచర్, డిమోనిక్ నేచర్ అన్ని మనలోనే ఉన్నాయి. సో ఒక్కసారి మన పాస్ట్ని మనం చూసుకోగలిగితే మనకి చాలా పేర్లు వస్తాయి. మనం ఎవరము? అంతకుముందు పాపులము. అంతకుముందు మనం ఎవరము? పాపులము, హింసకులము, దూషకులము. పదే ప్రతిరోజు ప్రతిపూట పడిపోయేటోళ్ళం మనం. ఇఫ్ యు సీ యువర్ పాస్ట్, మనం ఒక్కసారి మన గతం మనం గుర్తుపెట్టుకుంటే ఒక్కరోజు కూడా దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళం కాదు, ఒక్కరోజు కూడా దేవుడిని స్మరించిన వాళ్ళం కాదు, అలా గాలికి తిరిగిన వాళ్ళం మనం. ఇఫ్ యు నో అబౌట్ యువర్ పాస్ట్, దానికి ఆపోజిట్గా డిజైన్ చేయండి మీ ఫ్యూచర్ని. ఆమెన్. పూర్వం ఎవరైనా హింసకుడు, దూషకుడు, హానికరుడు. పూర్వం మనం ఎవరము? హింసకులము, దూషకులము, హానికరులము, దేవుడిని తిట్టిన వారము, దేవుడికి దూరం అయిపోయిన వాళ్ళము, పాపులము, అనీతిమంతులము, అపరిశుద్ధులము, ఇంకా దూషించే వాళ్ళము, గాయపరిచిన వాళ్ళము. చాలా టైటిల్స్ ఉన్నాయి మనకు, లేవా? మీకున్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలా ఉన్నాయి కదా. మీకు లేవా? మరి ఎందుకు అందరు చాలా సైలెంట్గా ఉన్నారు? సో వెన్ వి సీ అవర్ పాస్ట్, మన పాస్ట్ని మనం చూడగలిగితే దానికి ఖచ్చితంగా మనము విరుగుడుని, మెడిసిన్ని మన పాస్ట్కి రెడీ చేసుకోవాలి మనం. పూర్వం నీ పాస్ట్ బాగాలేదా? నీ ప్రజెంట్ లైఫ్ నుంచి దాన్ని బాగు చేసుకోవడానికి తయారు చేయి, రెడీ అవ్వు. వర్క్ ఆన్ యువర్ లైఫ్. నేను ఆత్మను సంపాదించేస్తాను, అందరికీ ప్రార్థనలు చేసేస్తాను, నేను అందరినీ బాగు చేసేస్తాను, దేశాన్ని దేవుడికి అప్పగిచ్చేస్తాను, సిటీలు హైదరాబాద్, సికింద్రాబాద్ దేవుడికి నేను స్వాస్థ్యంగా ఇచ్చేస్తాను, 100 లక్షల మంది ఆత్మలకు దేవుడికి బహుమానంగా ఇచ్చేస్తాను. అవన్నీ వేరే, అవన్నీ తర్వాత. లెట్ us రిపేర్ అవర్ పాస్ట్. ఆమెన్, ఆమెన్. ఇక్కడ చాలామంది మనం అందరం కూడా మన పాస్ట్ని బట్టి మనం చాలా ఇబ్బంది పడ్డాం. మేబీ మనం కూడా పౌలు వలె మన గత జీవితములో హింసకులము, దూషకులము, హానికరులము, వేధించేవాళ్ళము, టార్చర్ పెట్టేవాళ్ళము, సాడిస్ట్ వర్డ్స్, గాయకలగిన మాటలు, అనేకుల్ని ఇబ్బంది పెట్టిన మాటలు మనం ఎన్నో మాట్లాడి ఉంటాం. దట్స్ అవర్ పాస్ట్ యాక్చువల్లీ కదా. అది మన పాస్ట్. ఏం చేయాలి? మన పాస్ట్ ఎలా ఉంది, మన ప్రజెంట్ ఎలా ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉంది? 3 ఏరియాల్లో ప్రజలు మనల్ని వెతుకుతారు. ఎస్, సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ యూ ఫర్ అ లాంగ్ టైమ్. మీ జీవితంలో చాలామంది మీతో జర్నీ చేస్తారు. వాళ్ళు బంధువులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇదిగో అమ్మ నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు. సమ్ పీపుల్ విల్ ట్రావెల్ విత్ యూ ఫర్ ఎ లాంగ్ టైమ్. చాలామంది మీ సిబ్లింగ్స్, మీ బంధువులు ఎవరైనా కావచ్చు, మీతో చాలా సంవత్సరాల నుంచి జర్నీ చేస్తుంటారు. వాళ్ళు దే మే సీ యూ
అండ్ దే ఆర్ వాచింగ్ యూ. నువ్వు పడిపోయింది వాళ్ళకి తెలుసు, నువ్వు కూలిపోయింది వాళ్ళకి తెలుసు, నువ్వు నాశనం అయిపోయింది వాళ్ళకి తెలుసు, నువ్వు అపవాది చేత శోధింపబడుతున్నావని వాళ్ళకి తెలుసు, నువ్వు గుంటలో పడ్డావని వాళ్ళకి తెలుసు, నువ్వు బురదలో పడ్డావని తెలుసు, నువ్వు బావిలో పడ్డావని తెలుసు. అండ్ వాట్ దే ఎక్స్పెక్ట్ యు నో, నువ్వు ఇంకా పడిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో లెట్ us చేంజ్ అవర్ ప్రెజెంట్. నీ పాస్ట్ నువ్వు మార్చకపోవచ్చు, బట్ నీ ప్రెజెంట్ నుంచి మార్చుకో. ఆమెన్. పూర్వం మనం ఎవరము? హూ ఆర్ వి అట్ అవర్ పాస్ట్? మనం ఎవరు తెలుసా? హింసకులము, హానికరులము, దోషకులము. అలా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో టైటిల్స్ మనకు ఉంటూ ఉంటాయి. చాలాసార్లు పొద్దున మందిరానికి వెళ్ళి మధ్యాహ్నం పడిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. సాయంకాలం ప్రేయర్కి వెళ్ళి మళ్ళీ రాత్రి పడిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. మనం పదే పదే పడిపోయిన వాళ్ళమేమో మన గత జీవితంలో, పాస్ట్లో కదా. యా, మేబీ చాలా డిజాస్టర్స్ చూసారేమో మీ పాస్ట్లో, మేబీ చాలా గాయాలు చూసారేమో మీ పాస్ట్లో, మేబీ యూ హ్యావ్ ఎ హార్డ్ టైమ్స్. చాలా దినాలు, కొన్ని సీజన్స్లో నువ్వు చాలా టఫ్ టైం గుండా వెళ్ళావేమో. మేబీ చీకటికి ఆకర్షింపబడ్డావేమో, మేబీ అపవాదికి ఆకర్షింపబడ్డావేమో, మేబీ అపవాది నీకు నచ్చాడేమో నీ పాస్ట్లో. బట్ వాట్ అబౌట్ యువర్ ప్రెజెంట్? బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్? యా, ఈరోజు నేను అంటాను, ఎవ్రీ బిలీవర్ షుడ్ నో, ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్ షుడ్ నో దేర్ ఫ్యూచర్. ఆమేన్, ఆమేన్. దిస్ సర్మన్ విల్ చేంజ్ యువర్ మైండ్ సెట్. ఈ వాక్యము అయిపోయిన తర్వాత మీ మైండ్, మీ జీవితం మీదకి ఫోకస్ వెళ్ళిపోతుంది. ఆమెన్, ఆమెన్. పక్క నుండి తొంగి చూడవు నువ్వు, పక్క నుండి పదే పదే ఇట్లా చూడవు నువ్వు. నీ జీవితాన్ని నువ్వే అద్దంలో చూసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే వాక్యములో పెట్టి చూసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే సరిచేసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే బలపరుచుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే రిపేర్ చేసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకుంటావు, నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకుంటావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. టైటిల్ ఏంటి ఈరోజు? పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఈ మూడింటిని మనం టచ్ చేయాలి. ఆమెన్, ఆమెన్. లెట్ us touch our past, let us touch our present and let us touch our future. పౌలు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడై ఉన్నాడు, బట్ నాట్ ఫ్రమ్ ద ప్రెజెంట్. నో 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 నో. ఎవరు అనిపించుకోకుండా అతను మారిపోయాడు ప్రెజెంట్లో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అండ్ లెట్ us see some more scriptures. ఎంతమందికి అర్థమైంది మీ పాస్ట్? ఎంతమందికి అర్థమైంది? కొందరేనా? అందరు లేరా? హాఫ్ టికెటా? అందరికి అర్థమైందా మీ పాస్ట్? యా, లెట్ us know about our present. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2 Corinthians chapter number 11 and verse number 5. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఎవరైనా నాకేమన్నాడు? జాగ్రత్త గమనించండి. ఒక స్క్రిప్చర్లో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు? పూర్వం నేను హింసకుడును, దూషకుడును, హానికరుడును. ఐ వాజ్ ఎ మర్డరర్. అనేకుల మంది చంపేవాడు నేను. ధర్మశాస్త్రోపదేశకుడు నేను. ఐ వాజ్ కిల్లింగ్ మెనీ పీపుల్. అండ్ లెట్ us see his present. ఆయన ప్రెజెంట్ చూద్దాం. యా, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లెస్స మాత్రమును తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. వావ్, లెట్ us see his present. ఆమెన్, ఆమెన్. సారీ, జీవితం మారింది. ఆమెన్. పరిస్థితి మారింది. ఆమెన్. క్యారెక్టర్ మారింది. ఆమెన్. బిహేవియర్ మారింది. ఆమెన్. క్యాడర్ మారింది. ఆమెన్. కాలింగ్ మారింది. ఆమెన్. యా, పూర్వం అందరూ నిన్ను హింసకుడు, దూషకుడు, హానికరుడు, ఎందుకు పదే పదే పడిపోతుంటావు నువ్వు, ఎందుకు పదే పదే జారిపోతుంటావు, ఎందుకు పదే పదే కొట్టించుకుంటుంటావు నువ్వు, ఎందుకు పదే పదే అడిగించుకుంటా ఉంటావు నువ్వు, ఎందుకు పదే పదే నువ్వు చెప్పించుకుంటా ఉంటావు, ఎందుకు పదే 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 తిట్టించుకుంటా ఉంటావు, ఎందుకు పదే 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 నువ్వు అని అన్నారా? యా, ఎక్స్క్యూజ్ మీ,
దట్ ఈస్ యువర్ పాస్ట్. ఆమెన్, ఆమెన్. అండ్ లెట్ us ఫోకస్ ఆన్ అవర్ ప్రజెంట్ లైఫ్. ఎంతమంది మీ జీవితాన్ని మార్చుకుందాం అనుకుంటున్నారు? దయచేసి దేవుడికి చెప్పండి, దేవా నా జీవితాన్ని మార్చకండి మాత్రం చెప్పకండి ప్లీజ్. మీ దండం పెడతాను. దేవా నా జీవితాన్ని మార్చని మాత్రం అడగండి. దట్స్ ఎ రాంగ్ అజెండా. ట్యాబ్లెట్ ముందు పెట్టి, గోళీలు ముందు పెట్టి, ప్రభువా నాకు ట్యాబ్లెట్ అయ్యవా, నాకు ట్యాబ్లెట్ అయ్యవా, నాకు ట్యాబ్లెట్ అయ్యవా అన్నట్టుంటుంది. ట్యాబ్లెట్ ఎక్కడుంది? నీ ముందే ఉంది. నువ్వు ఎక్కడున్నావు? దాని ముందే ఉన్నావు. వేసుకుని ఎవరు వేసుకోవాలి? నువ్వే వేసుకోవాలి. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మెడిసిన్ అండ్ ఇట్ ఈజ్ నియర్ టు యూ. The kingdom of heaven is at your hand. The word of God is at your hand. Your Bible is in your house. Your Bible is in your bag. The word of God is with you. But still you are not using the medicine. You wanted to become more sick? నువ్వు ఎక్కువగా సిక్ అవ్వాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కువగా విరిగిపోవాలనుకుంటున్నావా? నువ్వు ఎక్కువగా పడిపోవాలనుకుంటున్నావా? That's evil. That's evil. That's evil. అది అపవాది. If you love Jesus, you love healing. If you love Jesus, you love deliverance. If you love Jesus, you love word. If you love Jesus, you love promise. Amen. If you love Jesus, you are loving new life. Amen. అతను ఇంతకుముందు ఎలా ఉన్నాడు? హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఇప్పుడు ఎలా ఉంటున్నాడు? మిక్కిలి ఈ అపోస్తుల కంటే నేను ఏమాత్రము తక్కువ అయిన వాడను కాను. మారిపోయింది. ప్రజెంట్ మారిపోయింది. ఇంకా ఫ్యూచర్లో కూడా ఎవరు? పౌలు అపోస్తులుడే. ప్రజెంట్ నువ్వు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే నీ ఫ్యూచర్ కూడా మారిపోద్ది. ఆమేన్. ప్రజెంట్ నువ్వు ప్రార్థనలో గడపగలిగితే, అప్పుడెప్పుడో నువ్వు ప్రార్థనలో లేవు, అప్పుడెప్పుడో నువ్వు చర్చికి వెళ్ళట్లే, అప్పుడెప్పుడో నువ్వు దేవుడితో వెళ్ళట్లే, అప్పుడెప్పుడో నువ్వు దేవుడికి దూరంగా ఉన్నావు, అప్పుడు అది లీవ్ యువర్ పాస్ట్. పీపుల్ మే టాక్ అబౌట్ యువర్ పాస్ట్. వాళ్ళ నోర్లు ముయ్యాలంటే, వాళ్ళ జీవితంలో నీ పాస్ట్ గురించి ఇంకా వాళ్ళు ఎత్తకూడదంటే, యువర్ ప్రెజెంట్ షుడ్ బి బ్యూటిఫుల్ అండ్ ఆసమ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది చాలామంది యవనస్తులు అంటూ ఉంటారు, ఒక అబ్బాయికి వాళ్ళ కుటుంబీకులు ఎవరో, వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన ఎప్పుడు ఆ అబ్బాయి గతం ఎత్తుతూ ఉంటాడంట. ఆ గతం ఎత్తుతూ ఉంటే ఆ గతాన్ని విడిచిపెట్టి అబ్బాయి చాలా రోజులైంది. కానీ ఎప్పుడు వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన ఆ గతాన్ని ఎత్తుతూ ఎత్తెత్తి పొడుస్తూ గుచ్చుతూ గాయపరుస్తూ ఉంటాడంట. ఒకరోజు ఆ అబ్బాయి వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్నా నేను ఆ గతాన్ని ఎప్పుడో విడిచిపెట్టానన్నా, నా పాత క్రియలన్నీ విడిచిపెట్టానన్నా, ఇంకా నన్ను ఆ గతంని ఎత్తెత్తి పొడుస్తూ నన్ను అతను ఇబ్బంది పెడుతున్నాడన్నా మా బంధువుల్లో ఒక ఆయన అని అన్నప్పుడు చాలా బాధతో చెప్పాడు. నేను నవ్వి, కూర్చో నా కుమారుడు నీతో మాట్లాడతానని చెప్పి కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత, ఇప్పుడు నువ్వు చెప్పిన వెంటనే నేను అతను నిన్ను అడగాలా అన్నాను. అయ్యా ఆ అబ్బాయి గతం పదే పదే ఎత్తుతున్నారంట, ఇంకోసారి ఎత్తబాకండి అన్ని బదులు నేనేమన్నా చెప్పాలా అన్నాను. అతనికి అర్థం కాలేదు. అండ్ హీ కేమ్ ఫర్ ఎ సొల్యూషన్. మరి ఎలా ఇతను నోర్లు ఎలా ముయ్యపడతాయి? ఎందుకు నా జీవితం గురించి ఒక అతనికి ఒక గతం తెలిసినప్పుడు ఆ వ్యక్తి ఆ గతాన్ని పట్టుకొని పీడిస్తూ 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 ఉన్నప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన మెంటల్ స్పిరిచువల్ కండిషన్ ఎలా ఉండబోతుందో ఒక్కసారి ఆలోచించండి కదా. నేను ఒకటే చెప్పాను నా కుమారుడికి, కూర్చొని అయినా మాట్లాడతాను నేను అనగానే. నీ గతాన్ని చూశాడు కదా, నువ్వు పడిపోవడం చూశాడు కదా, నువ్వు కూలిపోవడం చూశాడు కదా, నువ్వు నాశనం అయిపోవడం చూశాడు కదా, నువ్వు తప్పు చేయడం చూశాడు కదా. గుడ్ దట్ యూ స్టాప్డ్ ద బ్యాడ్ వర్క్స్, బట్ మై డియర్ సన్ యూ డిడ్ంట్ స్టార్ట్ ద గుడ్ వర్క్స్ యెట్ అన్నాను. అని మనకు అర్థమైంది. గుడ్ దట్ యూ స్టాప్డ్ ద బ్యాడ్ వర్క్స్. నువ్వు చెడు చేయడం ఆపేసావు, బట్ నువ్వు మంచిని ఇంకా ప్రారంభించలేదన్నాను. దెన్ హీ గాట్
ద రియలైజేషన్, అరే అవును కదా. He never saw you praying. He never saw you fasting. He never saw you singing. He never saw you reading Bible. He never saw you kneeling down and praying, man. But he saw you falling down. నువ్వు పడిపోతుండగా చూశాడు, నువ్వు పడిపోయేటప్పుడు చూశాడు, నువ్వు పడిపోయినప్పుడు చూశాడు. కాబట్టే దాన్నే ఆ రిజిస్టర్లో పెట్టుకొని రివైండ్ చేస్తూ నీతో మాట్లాడి నీ ఎత్తెత్తి చూపిస్తూ పొడుస్తున్నాడు. ప్రాబ్లం అతనిలో లేదు నా కుమారుడా, ప్రాబ్లం నీలో ఉందన్నాను. దెన్ హీ గాట్ రియలైజ్డ్. ఎంత అతను రెచ్చగొడుతున్నా ఇతను ప్రార్థనలో, వాక్యములో, స్తుతిలో, దైవభక్తిలో, పరిశుద్ధతలో ఎదుగుతుండగా ఒకరోజు ఎవరైతే తన గతాన్ని చూసి హేళన చేశారో వాళ్ళ ప్రజెంట్ని చూసి గౌరవించి, సత్కరించి, సన్మానించి హెచ్చించాడు. ఆమేన్. ఇట్స్ నాట్ దే షుడ్ చేంజ్, యూ షుడ్ చేంజ్. జనాలు కాదు మారాల్సింది, నువ్వు. ఎంతమందికి అర్థమైంది? ఓకే, గుడ్ 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 దట్ యూ స్టాప్ డూయింగ్ బ్యాడ్ వర్క్స్. గుడ్ దట్ యూ స్టాప్ ఫాలోయింగ్ ఈవిల్. బట్ నేను ఈరోజు అడుగుతున్నాను, మంచి పనులు చేయడం ప్రారంభించావా? మంచి క్రియలు చేయడం ప్రారంభించావా? మంచి అలవాట్లు చేయడం ప్రారంభించావా? ఇప్పుడు ఆ చెడ్డ పని ఒకరోజు 2 రోజులు చేసి ఉండవు, నువ్వు కొన్ని సంవత్సరాలు చేసి ఉంటావు. అందుకనే నీ మీద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు వీడు చెడ్డవాడు అని ముద్ర వేశారు. చెయ్యి, 1 నెల చెయ్యి మంచి పనులు, 1 సంవత్సరం చెయ్యి, 10 సంవత్సరాలు చెయ్యి, 20 సంవత్సరాలు చెయ్యి. నిన్ను మంచోడు అనకపోతే అప్పుడు అడుగు నన్ను, అప్పుడు అడుగు. పౌలే చెప్పుకున్నాడు, ఒరే నువ్వేంద్ర నా గురించి చెప్పేది, నేనే చెప్తాను నా గురించి చెప్తాను. నేను హింసకుడును, హానికరును, దూషకుడును, చంపేవాడిని, హత్యలు చేసేవాడిని, మానభంగాలు చేసేవాడిని, దొంగతనం చేసేవాడిని, అదిరా నా జీవితము. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేను అపోస్తుల కంటే, ఈ 12 మంది అపోస్తుల కంటే నేను ఏమాత్రం తక్కువైన వాడిని కాదు. దట్స్ మై రేంజ్ టుడే. That's my prayer life today, and that's my character today, and that's my spirituality today. You can't question me, man, and you can't search mistakes in me, in my present. You may search mistakes in my past, but you can't search mistakes in my present. Amen. ఎంతమంది జీవితంలో మీ ప్రెజెంట్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండకూడదు అనుకుంటున్నారు? ఆమేన్. ఉండకూడదు అనుకోవడం చాలా మంచిదే, దాని కొరకు పనిచేయడం ఇంకా మంచిది. ఆమేన్. పక్కన వాళ్ళని అడగండి, మంచి పనులు స్టార్ట్ చేశారా అని అడగండి. కమాన్ డిడ్ యు స్టార్ట్ డూయింగ్ గుడ్ వర్క్స్ మ్యాన్? మంచి పనులు స్టార్ట్ చేశారా? మంచి గుడ్ వర్క్స్, హెల్దీ వర్క్స్, హెవెన్లీ వర్క్స్, స్పిరిచువల్ వర్క్స్ స్టార్ట్ చేశారా? చెయ్యండి. స్టార్ట్ డూయింగ్ స్పిరిచువల్ వర్క్స్. నిన్ను దూషించినోడే నిన్ను పొగుడుతాడు, నిన్ను హేళన చేసిన వాడే, నిన్ను అప్పగించినోడే, నిన్ను అవమానించినోడే, నీ గురించి అందరికీ పబ్లిసిటీ చేసినోడే నిన్ను పొగుడుతాడు. ఆమేన్. అందుకని అంటున్నాను, హౌ ఇస్ యువర్ పాస్ట్, హౌ ఇస్ యువర్ ప్రజెంట్, అండ్ హౌ విల్ బి యువర్ ఫ్యూచర్. ఎలా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నావు ఫ్యూచర్ని? అంటే పాస్ట్లానే ఉండాలనుకుంటున్నావా? పాస్ట్లో ఆ పడిపోయావు, కూలిపోయావు, ప్రజెంట్లో కూడా అలానే ఉండాలనుకుంటున్నావా? ఫ్యూచర్లో కూడా అలానే ఉన్నావంటావా? నీ వల్ల పరలోకానికి దమ్మిడి ఆదాయం లేదు. దెర్ ఈజ్ నో 1% ఆఫ్ ప్రాఫిట్ ఫర్ హెవెన్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ. నిన్ను కని, నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు ప్రసవేదన చెంది, నీ కొరకు కొట్టించుకొని, నీ కొరకు రక్తం కార్చి ప్రయోజనం లేదు. Look at your past and try to change at your present. నీ గతాన్ని చూసి నీ ప్రెజెంట్లో నువ్వు ఎన్నెన్ని మార్పులు చేసుకోవాలని జీవితంలో మార్చేయి అన్నీ మార్చేయి. ఆమేన్. ఎవరు ప్రెజెంట్ ఇప్పుడు? పౌలు ఎవరు? హూ ఈజ్ పాల్ నవ్? ఈజ్ అన్ అపోస్టల్. ఆమేన్. మర్చిపోయారా? అదే కదా అక్కడ ఉంది. Who is Paul now? చెప్పాలి గట్టిగా. He is an apostle and we can't blame him. నువ్వు దూషకుడివి, హింసకుడివి, హానికరుడు అని బ్లేమ్ చేయలేం.
చేయలేం. ఒకప్పుడేమో, కానీ అందరూ ప్రజెంట్ గురించి మాట్లాడతారు, పాస్ట్ గురించి ఎవరు మాట్లాడరు. ఏం చదువుకుతున్నావు ఇప్పుడు అని అడుగుతారు, కానీ ఏం చదివావు లాస్ట్ ఇయర్ అని అడుగుతారా? ఎవరు అడగరు. ఏం చేస్తున్నావు ఇప్పుడు అని అడుగుతారా? లేదంటే ఏం చేసావు లాస్ట్ ఇయర్ అని అడుగుతారా? ఎలా ఉన్నావు ఇప్పుడు అని అడుగుతారా? ఎలా ఉన్నావు లాస్ట్ ఇయర్ 10 years బ్యాక్ అని అడుగుతారా? అండ్ పీపుల్ డజంట్ కేర్ అబౌట్ యువర్ పాస్ట్. బ్రదర్, ఒకప్పుడు అద్భుతాలు భలే జరిగినాయి, పెద్ద నోర్మై. బ్రదర్, ఒకప్పుడు ప్రేయర్ బలి షటప్ యువర్ మౌత్. బ్రదర్, ఒకప్పుడు బైబిల్ నోర్మై, సైతాన్ నోర్మై, పిచ్చి మాటలు నువ్వు, నీ పిచ్చి మాటలు. ఒకప్పుడు నాకెందుకు నీ గతం? నాకు అవసరం లేదు. ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ యువర్ పాస్ట్. నీ గతంతో, నీది పెంటలాగున్నా, నీది మహిమకరంగా ఉన్నా, నీ గతం నాకు అవసరం లేదు. ఐ వాంట్ యువర్ ప్రజెంట్. హౌ ఆర్ యు నౌ? హౌ ఆర్ యు నౌ? హౌ ఆర్ యు? బ్రదర్, నేను 10 years బ్యాక్ 25 తెలుసా? ఎవడికి కావాలి? బ్రదర్, నేను 10 years బ్యాక్ 20. బ్రదర్, 20 years బ్యాక్ నా ఏజ్ 20. ఎవడికి కావాలి ఇప్పుడు? అది ఎవడు తీసుకోడు దాన్ని. ప్రజెంట్ ఏంటని అడుగుతారు. ఆమెన్. ఆర్ యూ రెడీ టు చేంజ్ యువర్ ప్రజెంట్? ఆర్ యూ రెడీ టు చేంజ్ యువర్ ప్రజెంట్? నువ్వు సిద్ధంగా ఉన్నావా నీ ప్రజెంట్ జీవితాన్ని మార్చుకోవడానికి? యా, గెట్ రెడీ టు చేంజ్ యువర్ ప్రజెంట్ సో దట్ ఆటోమేటికలీ యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒకప్పుడు, ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్, యూ కెన్ రైట్. ఒకప్పుడు అబ్రహాం ఎవరు తెలుసా? అన్యుడు. ఒకప్పుడు అబ్రహాం ఎవరు? And what is Abraham past? He is a Gentile. Past, Abraham past, he is a Gentile. Oka anyudu Abrahamu. And what about Abraham's present? He is a friend of God. Amen, amen. And what about Abraham's future? He is a prophet. He is a prophet. He became a prophet and he became a father. వావ్. అబ్రహాము గతాన్ని, పాస్ట్ని చూస్తే అతను ఎవరు? జెంటైల్. అలానే ఉన్నాడు ప్రజెంట్? లేడు. అలానే ఉన్నాడు ఫ్యూచరు? లేదు. దేవుని మాట విన్నాడు, ప్రజెంట్ని మార్చుకున్నాడు. దేవుని మాట విన్నాడు, అతని ఫ్యూచర్ని దేవుడే మార్చేశాడు. హల్లెలూయా. he didn't become a righteous, he didn't become a son of God, but he became a friend of God. ఒక అన్యుడిగా ఉన్నవాడు ఏమయ్యాడు? దేవుడికి స్నేహితుడయ్యాడు. ఒక దేవుడు స్నేహితుడుగా ఉన్నవాడు ఆ ఊరికి, ఆ రాజుకి ఏమయ్యాడు తెలుసా? ప్రవక్తగా మారాడు. చూసారా దేవుడు ఎలా పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని ఎలా మార్చాడు? హీ కెన్ చేంజ్ యువర్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో మనం జోసెఫ్ లైఫ్ని చూసుకుంటే, పాస్ట్ ఎవరు తెలుసు? అతను ఈజ్ ఎ వండర్ఫుల్ సన్. ఈజ్ ఎ లాస్ట్ బట్ వన్ సన్. దర్శనాలు, కళలు, భావాలు చెప్పేవాడు, కళలుగా అనేటోడు. ప్రజెంట్ ఏమైంది తెలుసా? గుంట్లో పడిపోయాడు. ఫ్యూచర్లో ఏమైంది తెలుసా? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. లుక్ ఎట్ దేర్ పాస్ట్, లుక్ ఎట్ దేర్ ప్రజెంట్, లుక్ ఎట్ దేర్ ఫ్యూచర్. ఆమేన్, ఆమేన్. అలాగే ఇంకో వ్యక్తిని మనం చూసుకోగలిగితే, పాస్ట్లో అతను ఎవరు తెలుసా? గొర్రెల కాపరి. అందరి పాస్ట్ అధ్వానంగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి. డోంట్ గో యువర్ పాస్ట్ అండ్ సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈజ్ అండ్ హౌ ఆసమ్. ఎంత సువాసన కలిగి, ఎంత మధురంగా ఉంటుందో చూడకండి వెనకెళ్ళి. బాగుండదు. ఎవరు పాస్ట్ అన్న బాగుందా? మీరు ఎత్తారేమో, నేను ఎత్తను, నా వల్ల కాదు. మీరు ఎత్తగలరా? కెన్ యూ రైజ్ యువర్ హ్యాండ్స్? మై పాస్ట్ ఈజ్ ఆసమ్ బ్రదర్. సారీ, దించు. ట్రై టు చేంజ్ యువర్ ప్రెసెంట్. ఆమెన్. అతని గతం ఎవరైనా గొర్రెల కాపరి. తన జీవితంలో అతను ఊహించలేదు. సో దేవుణ్ణి స్మరించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. తన ప్రజెంట్ ఎలా మారింది తెలుసా? ఒక రాజుకి అల్లుడిగా మారిపోయాడు. ఆమెన్. ఫ్యూచర్ ఎలా మారాడు తెలుసా? రాజుగా మారిపోయాడు. ఈరోజు ఆయన యుగాలకి హీస్ ఎ కింగ్. ఇఫ్ యూ ట్రై టు చేంజ్ యువర్ ప్రెసెంట్, యువర్ ఫ్యూచర్ విల్ బీ ఆసమ్. ఇప్పుడు ఈ క్షణం రోజు నా చెయ్యి పట్టుకో నా కుమారుడా, నా తండ్రి అంటే నువ్వు
ఆ దేవుడు నీ చేయి పట్టుకొని ముందుకు తీసుకెళ్తాడు. ఆమెన్. హీ వాంట్ ఎండ్ యువర్ ఫ్యూచర్. హీ విల్ మల్టిప్లై, రిప్లెనిష్, ఎక్స్పాండ్, ఎన్లార్జ్. బ్లెస్సింగ్స్ అన్నీ మీ ఫ్యూచర్లో ఉంటాయి. ఆమెన్, 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 ఆమెన్. అలా మనం చెప్పుకుంటూ ఉంటే చాలామంది ఉన్నారు బైబిల్లో. వాళ్ళ పాస్ట్ ఎలా ఉంది? మేబీ నువ్వు పాస్ట్లో పావర్టీని చూసావేమో, ప్రజెంట్లో ఐశ్వర్యాన్ని చూస్తున్నావేమో, ఫ్యూచర్లో గొప్ప ఐశ్వర్యం చూడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాస్ట్లో పేదరికాన్ని చూసావేమో, ఒక్క పూట కూడా నువ్వు తినలేక నువ్వు చాలా ఇబ్బంది పడ్డావేమో. నువ్వు కోరుకోవాలి, దేవా నేను కొన్ని 100 కోట్ల మందికి అన్నం పెట్టే సామర్థ్యం మీ ప్రభువుని అడగాలి. ఆమెన్, ఆమెన్. అయ్యా అన్నం ఆకలేస్తుంది ప్రభువా, అన్నం పెట్టయ్యా అని అడుగుతాం. నేను బయటికి వెళ్తే బెగ్గర్స్ ఏమడుగుతారు? అయ్యా ధర్మం చేయండి అయ్యా అంటారు. వాళ్ళు ఏమైనా ప్రేయర్ చేస్తారా? ప్రభువా నజరేయుడైన యేసు నామములో అయ్యా నేను ఈరోజు నాకు పస్తులు ఉన్నాను ప్రభువా, ఈరోజు నేను ఆకలిగా ఉన్నాను ప్రభువా, రేపొద్దున ఫ్యూచర్లో నేను అనేక మందికి అన్నము పెట్టునుగా, అనుదిన ఆహారం దయచే అంటారు. ఎవడెవడు ప్యాకెట్లు ఇస్తాడా, ఎవడెవడు అన్నం పెడతాడా, ఎవడెవడు మనల్ని ఆదుకుంటాడా, ఎవడెవడు అట్లా వేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఇలాంటి ప్రేయర్లు చేయలేరు. దిస్ ఆల్ ఎలిమెంటరీ పీపుల్. ఎవరిస్తే తీసుకుందామని ఉంటారు. కానీ మనం ఎంతమందికి పెడదామా అని ఉండాలి. ఆమెన్. ఎంతమందిని దీవించాలని ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ ప్రజెంట్ లైఫ్లో మీరు దేవునికి మీ జీవితాన్ని, నీ మనస్సును, నీ ఆత్మను, నీ తలంపులను దేవుడి వైపు తిప్పితే, దేవుడి చేతికి అప్పగిస్తే, దేవుడు నీ ఫ్యూచర్ని అందంగా డిజైన్ చేస్తాడు. ఆమెన్. ఆయన స్టాండర్డ్లో, ఆయన రేంజ్లో, ఆయన యొక్క హోదాలోకి నిన్ను తీసుకెళ్ళిపోతాడు. ఆమెన్, ఆమెన్. సమ్టైమ్స్ మన పాస్ట్ని చూసి అనేక మంది హేళన చేయొచ్చు. సమ్టైమ్స్ మన పాస్ట్ని చూసి అనేక మంది ఇది నవ్వచ్చు. సమ్టైమ్స్ అనేక మంది మనల్ని చూసి తిట్టుకోవచ్చు. అసలు మన బలహీనతలను చూసి అనేక మంది ఎక్కిరించవచ్చు. థ్యాంక్ గాడ్ నువ్వు ఎక్కిరింపబడుతున్నావు. థ్యాంక్ గాడ్ నువ్వు దూషింపబడుతున్నావు. థ్యాంక్ గాడ్ నువ్వు రిజెక్ట్ చేయబడుతున్నావు. థ్యాంక్ గాడ్ నేను అనేక మంది హింసిస్తున్నారు. గుడ్. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దైవభక్తిలో ముందుకు ఎదుగుతావో నీ ప్రజెంట్ మారిపోద్ది, నీ ఫ్యూచర్ మారిపోద్ది. ఆమెన్. ఎంతమంది మీ ఫ్యూచర్ మహిమకరంగా ఉండాలని కోరుకుంటున్నారు? ప్లీజ్ ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. ఫర్గెట్ అబౌట్ అదర్స్. వేరే వాళ్ళ గురించి మర్చిపోండి. వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు వర్ధిల్లితే వెలుగు దగ్గరికి పురుగులన్నీ వస్తాయి. ఆమెన్. వెలుగు దగ్గరికి పురుగులన్నీ వస్తాయి. ఎస్. ఇంక్రీజ్ మోర్ లైట్ ఇన్ యూ. ఇంక్రీజ్ మోర్ లైట్ ఇన్ యూ. నీలో ఎక్కువ వెలుగును ఇంక్రీజ్ చేసుకో. పట్టుదల కలిగి ఉండు. ఫ్యూచర్ బాగుండాలనుకుంటున్నావా? పట్టుదల కలిగి ఉండు. ఈరోజే దేవుడు ముట్టిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత పౌలు జీవితం మారిపోయింది. ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన? అపోస్తలుడు. ఎవరితో పోటీకి వస్తున్నాడు? పేతురు, యోహాను, యాకోబులతో పోటీకి వెళ్తున్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎవరితో పోటీకి రావాలి? పిఎంలు, సీఎంలు, అంబానీ వాళ్ళతో పోటీకి వెళ్ళాలి. ఎప్పుడో యేసు ప్రభు శిష్యులు అక్కడ వాళ్ళు బ్లెస్ అయ్యారు, అపోస్తలుగా మార్చబడ్డారు. పౌలు యొక్క ఈరా వేరే. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన సేవకు వచ్చాడు. కానీ ఎంత స్పీడ్గా ఎదిగాడు చూడండి. ఈ మిక్కిలి ఈ అపోస్తలుల కంటే నేను ఏమాత్రమో తక్కువైన వాడును కాదు. నో మ్యాటర్ నువ్వు ఎప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నావు నాకు అనవసరం. దేవుణ్ణి తెలుసుకున్నావా? పెద్దోళ్ళ టార్గెట్. యేసు నామములో అంబానీతో నేను పోటీ పడాలి. ఆమెన్. పిఎం మోడీతో నేను పోటీ పడాలి. ఇది అమిత్ షాతో నేను పోటీ పడాలి. కేసీఆర్తో నేను వాళ్ళెక్కడ, మా బతుకులెక్కడ, వాళ్ళెక్కడ, మేమెక్కడ, వీళ్ళెక్కడ, మేమెక్కడ, కేటీఆర్ ఎక్కడ, మేమెక్కడ. హే ఎట్లే అనుకున్నాడా పౌలు? అనుకోలే. నువ్వు ఆ ఆలోచన కలిగి ఉంటే ఏదో ఒక రోజు వాళ్ళతో పక్కన కూర్చొని తింటావు. ఆమేన్. వాళ్ళు మనలాంటి మనుషులే. ఎప్పుడో దేవుడు దీవించాడు కాబట్టి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఇప్పుడు కేసీఆర్ లాగా కొన్ని కోట్లు, 100 కోట్లకి నేను అధిపతి అవ్వాలి. బిల్ గేట్స్ లాగా, టాటా, బిర్లా వాళ్ళలాగా, అంబానీ వలె నేను కోట్లు సంపాదించాలంటే నాకు కూడా ఒక 50-60 సంవత్సరాలు పడుతుంది
అని ఇప్పుడు మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే మాత్రం 50-60 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు పడుతుంది మీకు. వెన్ యూ గ్రో ఫాస్ట్, ద లార్డ్ విల్ మేక్ యూ టు రన్. వాళ్ళు నడుచుకుంటూ కోట్లు సంపాదించారు. మీరు పరిగెత్తుకుంటూ దినాల్లో, రోజుల్లో, సంవత్సరాల్లో వాళ్ళ రేసుల్లోకి వచ్చేస్తారు. ఆమెన్. వాళ్ళు 50 సంవత్సరాలకు బ్లెస్ అయ్యారేమో, మనం అట్లీస్ట్ 30 సంవత్సరాలకు బ్లెస్ అవ్వాలి. ఆమెన్. ఆమె వయసుకి ఆమె ఒక 50-60 లక్షలు 70 సంవత్సరాలకు చూసిందేమో. మీ వయసుకి, మీకున్న 40-50 సంవత్సరాలకి మినిమం ₹1,00,00,000 చూడాలి. కరెక్టే, అవును. ఆమె వయసుకి ఆమె చూసింది. షీ హాస్ సీన్ మనీ అట్ ద ఏజ్ ఆఫ్ 75. లేట్ రెవల్యూషన్. మీకు రెవల్యూషన్ అందుతుంది, మీకు రెవల్యూషన్ అందుతుంది. దేవుని మాటలు అందుతున్నాయి, దేవుని మాటలు అందుతున్నాయి. మీరు ఎంత తొందరగా వాటిని పొందుకోగలరో అంత దేవునికి మహిమ కలుగుతుంది. ఆమెన్. మా డాడీ వాళ్ళు 50 సంవత్సరాలకి అప్పులు చేశారు, నేను 20 సంవత్సరాలకి అప్పులు చేస్తాను. మా డాడీ వాళ్ళు 60 సంవత్సరాలకి ఇల్లు అమ్మేశారు, నేను 22 సంవత్సరాలకే బండి అమ్మేస్తాను. ఈ శాపాలు మనం డెవలప్ చేయకూడదు. ఆశీర్వాదాలని తొందరగా మనము సొంతం చేసుకోవాలి. ఆమెన్, ఆమెన్. అందుకనే ఎవడైనా క్రీస్తును నమ్మిన యెడల వాడు అబ్రహాము యొక్క సంతానము. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో మెచ్యూర్ అవుతావో, అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా నీ అకౌంట్లోకి, నీ జీవితంలోకి దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఆమెన్. ఇట్స్ ఆల్ అబౌట్ మెచ్యూరిటీ ఇన్ ద స్పిరిట్. కరెక్టే, నీ గతాన్ని లోడుతున్నారు, కరెక్టే, నీ పాస్ట్ని టచ్ చేస్తున్నారు, కరెక్టే, నీ పాస్ట్ని వాళ్ళు తీసి అందరికీ చెప్తున్నారు కదా. నా జీవితంలో కూడా అనేక మంది నా గతాన్ని తీసుకొని కొన్ని 100,000 మందికి చెప్పారు. ఐ వాజ్ సో డిప్రెస్డ్. ఓ ప్రభువా, ఏంటయ్యా నా జీవితాన్ని ఇలా రోడ్డు పాలు చేస్తున్నారు అందరూ. ప్రభు అన్నాడు, కొన్ని రోజులు ఆగన్నాడు, వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. మినిస్ట్రీకి వచ్చాను, ఎదుగుతున్నాను, బలపడుతున్నాం, దీవించబడుతున్నాం. నన్ను దూషించిన వారు, తిట్టిన వారు, అపహసించిన వారు, హేళన చేసిన వారు, నన్ను అవమానించిన వారు అందరూ ప్రార్థనకు వచ్చారు. ఆమెన్, ఆమెన్. మీకు తెలియట్లే, ఎవరైతే గతాన్ని తీసుకొని ఎవరైతే పబ్లిసిటీ చేస్తారో వాళ్ళకే ఉంటుంది బాధ, అందరికి ఉండదు. అందరికి ఉండదు బాధ. మీ జీవితాన్ని తీసుకొని అందరూ నలుగురు 10 మందికి చెప్తుంటే నీ హృదయంలో గాయము, వేదన, శోధన, ప్రసవ వేదన చెందుతావు. అప్పుడు దేవుణ్ణి ఆశ్రయించు. దేవుడు నీకు ఒక మాట ఇస్తాడు. నిన్ను అపహసించిన వారే, దూషించిన వారే, నిందించిన వారే, అవమానించిన వారే, అపహాస్యము నొందిన వారే నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఆమెన్, ఆమెన్. నెవర్ స్కోల్డ్ దెమ్, నెవర్ బిట్రే గాడ్. వాళ్ళని ఏమనకు, దేవుడిని ఏమనకు. దేవుడిని చేయబట్టుకుని గట్టిగా ముందుకు వెళ్ళిపో. హీ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ గ్లోరియస్ లెవెల్. ఆమెన్, హల్లెలూయా. అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ తృణీకరించారు జోసెఫ్ని. రేపొద్దున జోసెఫే ఫ్యూచర్లో వాళ్ళందరికీ అన్నం పెట్టాలని దేవుడు రాసేశాడు. ఆమేన్. అన్నదమ్ములు, తల్లిదండ్రులు, ఊర్లో అందరూ తృణీకరించారు దావీదుని. ఈడు ముఖం పొట్టోడు, ఈడు వేస్ట్ ఫెలో అని. వాళ్ళందరికీ మాది త్రోవ చూపించాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా, ఈడు నత్తోడు, ఈడే మమ్మల్ని బాగు చేస్తాడు, ఈ నత్తోడు ఈడే మమ్మల్ని కాపాడుతాడు అని ఎంతోమంది అనుంటారు మోషేని. కానీ ఆ నత్తోడే, ఆ పొట్టోడే, ఆ ఏజ్ బారైనోడే లక్షల మందిని కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. పూర్వము మోసెస్ ఎవరు? హి వాజ్ ఎ మర్డరర్. చంపేశాడు, ఒకతన్ని చంపేసి వేరే ఊరికి పారిపోయాడు. యా, ఈరోజు నీ ఫ్యూచర్ని మార్చుకోవాలనుకుంటున్నావా? ఈ ప్రజెంట్, ఈ రాత్రి దేవుడికి నీ మనసుని చేసి, నీ హృదయాన్ని ఇచ్చు. ఒక మాట చెప్పు దేవుడికి, దేవా నా ప్రజెంట్ నీ చేతికి అప్పగిస్తున్నాను, నా ఫ్యూచర్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయ ప్రభా. నా చెడు గురించి మాట్లాడుకున్నారేమో, రేపటి నుంచి నా మంచి గురించి మాట్లాడుకోవాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా ఆమెన్.
ఆమెన్. యా, మేబీ యు నో అబౌట్ యువర్ పాస్ట్, బట్ ప్రజెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈరోజు ప్రజెంట్ ఏం చేస్తున్నారు తెలుసా? వాక్యాన్ని వింటున్నారు. ఈ ప్రజెంట్ కానీ కరెక్ట్గా మీరు అడుగులు వేయగలిగితే మీ ఫ్యూచర్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ అవమానాల్లో, నిందల్లో, ఎన్నెన్నో రకాల జీవితాల గుండా మీరు వెళ్తున్నప్పటికీ మిమ్మల్ని ఉత్తి పుణ్యానికి తిడుతున్నారా, గాయపరుస్తున్నారా, శోధిస్తున్నారా, ఇదిగో దూషిస్తూ నిందిస్తున్నారా, అయినా ఏం పర్లే, నీ ఫ్యూచర్ గొప్పగా ఉంటుంది. ఆమెన్, ఆమెన్. ఇంక నువ్వు పాస్ట్ని బట్టి ఏడవ్వు, ఫ్యూచర్ని బట్టి సంతోషిస్తావు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ నంబర్ 8. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. ఆమెన్. జీసస్ క్రైస్ట్ is the same yesterday, today and tomorrow. ఆమెన్, ఆమెన్. ఆయన ఎస్టర్డే ఎలా ఉంది, ఆయన టుడే ఎలా ఉంది, ఆయన టుమారో ఎలా ఉంది, సేమ్. నువ్వు నిన్న నీతిమంతుడివే, ఈరోజు నీతిమంతుడివే, రేపు నీతిమంతుడివే. నువ్వు నిన్న కోటీశ్వరుడివే, ఈరోజు కోటీశ్వరుడివే, రేపు కూడా కోటీశ్వరుడివే. నిన్న దేవుడున్నాడు, ఈరోజు దేవుడు ఉంటాడు, రేపు కూడా దేవుడు ఉంటాడు. ఆమెన్. నువ్వు నిన్న పరిశుద్ధుడివి, ఈరోజు పరిశుద్ధుడివే, రేపు కూడా పరిశుద్ధుడివే. ఆమెన్. హల్లెలూయా. సో let us target on our lives. Let us focus on our future. ప్లీజ్. నా గతంలో నేను చాలా పాపాలు చేశాను. నా గతంలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా గతంలో నేను చాలామందిని ఇష్టపడ్డాను. నా గతంలో నేను చాలామందిని ప్రేమించాను. నా గతంలో నేను చాలామందితో తిరిగాను. నా గతంలో నేను చాలా తప్పులు చేశాను. అవి చాలా బాగున్నాయి, మళ్ళీ నేను అవే చేసేస్తాను అంటే మాత్రం ఫ్యూచర్ అస్సలు బాగుండదు. యూ విల్ బి సేమ్ ఎస్టర్డే, టుడే అండ్ టుమారో. దేంట్లో? పేదరికంలో, దేంట్లో? చీకట్లో, దేంట్లో? పావర్టీలో, దేంట్లో? గాయాలతో, దేంట్లో? అవమానాలతో, దేంట్లో? నిందలతో, దేంతో? పెయిన్తో. యా, చేంజ్ యువర్ పెయిన్ ఇంటూ జాయ్. ఆమెన్, ఆమెన్. చేంజ్ యువర్ పెయిన్ ఇంటూ జాయ్. చేంజ్ యువర్ పావర్టీ ఇంటూ ప్రాస్పరిటీ. Richness is not demon, blessing is not demon, but poverty is a demon. నిన్ను తిడుతున్నారా, దూషిస్తున్నారా, బాధపడకు. ట్రై టు చేంజ్ యువర్ క్యారెక్టర్, ట్రై టు చేంజ్ యువర్ ప్రేయర్ లైఫ్, ట్రై టు చేంజ్ యువర్ బిహేవియర్. మార్పు చెందు నా కుమారుడు, నా కుమార్తె. ఆమెన్. ఒకప్పుడు నేను అవి చూశాను, ఇవి చూశాను. వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ డు వాచ్ యూట్యూబ్, డిఫరెంట్ రాంగ్ సైట్స్. అలా ఒకవేళ నీ జీవితం ఉందా? ఒకప్పుడు నీ జీవితం ఎక్కువగా యూట్యూబుల్లో అక్కడికి, సినిమాలకి, షికార్లకి ఒకప్పుడు ఎలా రకరకాలుగా వెళ్తూ వెళ్తూ నీ పాస్ట్ మొత్తం గాయంతో నిండిపోయిందా? అయితే ఈరోజు మంచి అవకాశం. దేవుడు మన ఫ్యూచర్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమెన్. దేవుడు మన ఫ్యూచర్ని, మన ప్రజెంట్ని ఆధారం చేసుకొని దేవుడు దాన్ని మంచిగా డిజైన్ చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. తన మహిమైశ్వర్యము చొప్పున మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు మీ యొక్క ప్రజెంట్ని వాడుకొని మీ ఫ్యూచర్ని మహిమకరంగా ఎవ్వడు ఇట్లా ఏలెత్తి చూపించకుండా దేవుడు చేయనుగాక. ఆమెన్. కాదు, మీరు ఇప్పుడు సరెండర్ అయితేనే చేస్తాడు, లేదు సరెండర్ అవుతారా? ప్లీజ్ డూ సరెండర్ టు గాడ్. చెప్పండి, దేవా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. ఆమెన్. యా, ప్లీజ్ గివ్ యువర్ హార్ట్, ప్లీజ్ గివ్ యువర్ హార్ట్. చాలామంది, అనేక మంది అబ్బాయిల్ని శోధించడానికే పోతారు కాలేజీలకి. చాలామంది అబ్బాయిలు అమ్మాయిల కోసమే పోతారు కాలేజీలకి. ఇది ఎక్కడ గోలరా నాయన కదా? చాలామంది అనేక మందిని గాయపరచడానికే పోతారు సొసైటీలోకి. చాలామంది అనేక మందిని హింసించడానికి, దూషించడానికి, ర్యాగింగ్ చేయడానికే పోతారు అనేక మంది. యా, అండ్ వాట్ వీఆర్ టుడే, ఆర్ వి బ్లెస్సింగ్ అవర్ సెల్ఫ్? మనకు మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? ఎంతమందికి ఈరోజు వాక్యం ప్రయోజనకరంగా ఉంటుంది?
ప్లీజ్ నన్ను బ్లేమ్ చేస్తున్నారని నాకు వచ్చి చెప్పకండి. దట్స్ ఎ రాంగ్ క్వశ్చన్. దట్స్ ఏ రాంగ్ క్వశ్చన్. నువ్వు వచ్చి చెప్పినా నేను ఒకటే చెప్తా, మారే నువ్వు, వాళ్ళు కాదు. ఎవరు మారాలి? నువ్వే మారాలి, వాళ్ళు మారరు. నువ్వు మారితే వాళ్ళు ఆటోమేటిక్గా మారిపోతారు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన భక్తితో, దైవ శక్తితో, ఆత్మవరాలతో, ప్రార్థన జీవితముతో, స్తుతి ఆరాధనతో, అభిషేకముతో, శక్తితో నింపబడితే ఒరేయ్ అన్నవాళ్ళు బాబు అంటారు. ఏ పిల్ల ఇట్రా అన్నవాళ్ళు అమ్మా ఇట్రా అమ్మ అంటారు. హల్లెలూయా. ఇఫ్ యు చేంజ్ యువర్ స్పిరిచువల్ స్టాండర్డ్స్, ఆటోమేటిక్గా ఈ భూమిలో ఉన్నటువంటి వీక్ స్పిరిట్స్ అన్నీ మారిపోతాయి. దే డోంట్ నో హౌ టు కాల్ యూ మ్యాన్. ట్రై టు టీచ్ దెమ్ హౌ టు కాల్ యూ బై క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్, బై క్రియేటింగ్ దట్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? తిట్టినోడు కాడు మారాల్సింది, తిట్టించుకున్నోడు మారాలి. ఎంతమంది తిట్టారు, ఎంతమంది తిట్టించుకున్నారు? దేనికి ఎత్తుతున్నారు? సరేలే పోన్లే. ఫస్ట్ ఎంతమంది తిట్టించుకున్నారు? మారాల్సింది మనమే. తిట్టినోడు కాదు మారాల్సింది. ఎవరు మారాలి? తిట్టించుకున్నోడు మారాలా, దూషించుకుంటున్న వాళ్ళు మారాలా. యా, యేసు ప్రభుని అంటున్నారు మాకొద్దు ఇతను, మాకొద్దు అన్నారు. ప్రభు అన్నాడు ఓకే, దట్స్ ఓకే, రిలాక్స్. నన్ను ఎన్నిక చేసుకునే దినం వస్తుంది నీకు, నా కొరకు పరిగెత్తుకునే దినము వస్తుంది నీకు, నా వెలుగు కొరకు పరిగెత్తుకుంటూ వచ్చే దినం వస్తుంది నీకు. అప్పుడు దాకా ఐ విల్ బి వెరీ కూల్, నేను ఎగ్జైట్ అవ్వను అన్నాడు యేసు ప్రభు. ఆమేన్. కొన్ని వందల వేల మంది సిలువ దగ్గర రిజెక్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్ల మంది ఇప్పుడు ఆయన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆమేన్, 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 ఆమేన్. ఒకప్పుడు నేను డల్లర్ని, ఇప్పుడు యావరేజ్, ఫ్యూచర్లో స్టేట్ ఫస్ట్. ఆమేన్. అలా డిజైన్ చేసుకో. ఒకప్పుడు నా జీతం 10,000, ఇప్పుడు నా జీతం 20,000, ఫ్యూచర్లో ₹1,00,000. ఆమేన్, ఆమేన్. నేను సింగిల్ రూమ్లో ఉన్నాను, ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్లో ఉంటున్నాను, రేపు 10 బెడ్రూమ్లో ఉండాలి. ఆమేన్. కొంచెం ఇదన్నా ఫ్రీయే కదా, ఫ్రీయే కదా, కొంచెం గట్టిగా చెప్పండి. యేసు నామములో ఇప్పుడు మనం రెంట్ హాల్లో ఉంటున్నాం, ఫ్యూచర్లో ఓన్ హాల్స్లో ఉండబోతున్నాం. ఆమేన్, ఆమేన్. యా, ఎస్. హోప్ యు నో యువర్ పాస్ట్ అండ్ ఫ్రమ్ టుడే నో యువర్ ఫ్యూచర్. ఆమేన్. విశ్వాసం అంటే ఏంటి తెలుసా? లేని వాటిని ఉన్న వాటిగా పలకడం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దట్స్ ఓకే. జనాలు నన్ను తిట్టారు, నేను బాధపడినా, నేను దిగులు పడినా, నేను జడియను, నేను పడిపోను. ఈరోజు నన్ను పొగుడతారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లైఫ్ స్టైల్ని మార్చుకోవాలనుకుంటున్నావా? యా, నడిచొచ్చే ఒకరోజు మందిరానికి, ఈరోజు బండిలో వస్తున్నావు, రేపు కారులో వస్తావు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. యా 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 యా. వాట్ ఈజ్ యువర్ పాస్ట్ అండ్ హౌ ఈజ్ యువర్ ప్రెజెంట్ అండ్ హౌ విల్ బి యువర్ ఫ్యూచర్? ఆమేన్. ఈ మూడిటికి డిఫరెన్స్ ఉండును గాక. ఆమేన్. మీ పాస్ట్ ఒకటైతే, మీ ప్రెజెంట్ ఇంకోటైతే, మీ ఫ్యూచర్ ఇంకా అభివృద్ధి ఉంటుంది. ఆమేన్. మూడిటికి డిఫరెన్స్ మనం చూపించబోతున్నాం. ఆమేన్, ఆమేన్. ఎంతమంది మూడిటికి డిఫరెన్స్ చూపించబోతున్నారు? మూడు డిఫరెన్స్ ఉండబోతున్నాయి నా జీవితంలో. ఈ మూడు, నా పాస్ట్, నా ప్రెజెంట్, నా ఫ్యూచర్, మూడు వేరువేరుగా ఉండబోతున్నాయి. ఈరోజు నుంచి వేరువేరుగా ఉండేటట్టు చేస్తా. అప్పుడే దించారేంది? చేయరా? కనీసం 1 గంట 2 గంటలను చెయ్యొద్దాలి. అప్పుడే మీరు ఈ వాక్యాన్ని బాగా నమ్మినట్టు. ఆమేన్. మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్లో మూడిట్లో మార్పులు కలుగును గాక. ఆమేన్. మీ పాస్ట్ ఉన్నట్టు మీ ప్రెజెంట్ ఉండకూడదు, మీ ప్రెజెంట్ ఉన్నట్టు మీ ఫ్యూచర్ ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. 3 వ్యత్యాసం ఉండును గాక, 3 వ్యత్యాసం ఉండును గాక. హల్లెలూయా. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు, ఎందుకంటే మూడిటికి గొప్ప డిఫరెన్స్ ఉండబోతుంది. ఆమేన్. పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరుడును. Once upon a time I am a sinner. After that I became a believer. And present I am a man of God. Future I will become an apostle. Amen. Amen.
the one who creates